ప్రైజ్ లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనము మన తల్లిదండ్రుల్ని ఎప్పుడైతే సన్మానిస్తామో మనకు మేలు కలుగుతుంది. వారిని గౌరవంగా మాట్లాడడము, అలాగే వారి వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్యం చేయక వారిని చూసుకోవడము, ఇవన్నీ చేసినప్పుడు మనం ఆశీర్వదింపబడతాం, మనకు మేలు కలుగుతుంది. అలాగే రెండవదిగా, దేవునియందు భయభక్తులు గల వారి నిమిత్తము యెహోవా దాచించిన మేలు ఎంతో గొప్పదంట. భయభక్తులు అంటే భయం కలిగి చెడుతనమును విడిచిపెట్టడం. సో దేవుని భయం ఉన్నప్పుడు కూడా మనం ఎన్నో మేలులు అనుభవిస్తాము. అలాగే మూడవదిగా, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనం మనుషులను కాక యెహోవాను ఆశ్రయించినప్పుడు కూడా ఎన్నో మేలులు అనుభవిస్తాము. నాలుగవదిగా, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో, వాక్య ప్రకారం నడుచుకుంటామో మేలులు అనుభవిస్తాము. ఐదవదిగా, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుందంటండి. ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వారు మేలును అనుభవిస్తారు. సో ఈ 5 కూడా మనం చేసినప్పుడు మనం మేలుల్ని అనుభవిస్తాము. మొట్టమొదటిగా తల్లిదండ్రులు సన్మానించడము, రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, మూడవదిగా యెహోవాను ఆశ్రయించాలి, నాలుగవదిగా యెహోవా మాట వినాలి, ఐదవదిగా నీతిగా బ్రతకాలి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, అయా తండ్రి, తల్లిదండ్రులు సన్మానించే కృపనివ్వండి. అలాగే మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని ఆశ్రయించి మీ మాట వినే కృపను దయచేయండి నాయన. నీతిగా యథార్థంగా బ్రతికే కృపను దయచేయండి. ఇవన్నీ కూడా నాన్న చేసి నాన్న మేలులు పొందుకునే కృపను దయచేయండి. మేలులతో మా హృదయాన్ని తృప్తిపరుస్తానని మీ వాక్యం చెప్తుంది నాయన. అయా సహాయం చేస్తారని నమ్ముచు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.